అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్నాడు, అంటే సపోర్ట్గా ఉంటున్నాడు. ఎందుకంటే నిన్న ధరణి విషయంలో కూడా వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేది ఒక్క మనిషి కోసమే, కేసీఆర్ కోసమే వస్తున్నారు. వీళ్ళు చేసే పనులన్నీ కేసీఆర్ కోసమే, ఇక్కడ అన్ని అల్లర్లు కూడా ప్రజల కోసం ఏం చేయట్లేదు అని అక్బరుద్దీన్ ఓవైసీ ఇటు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టు ఉంది. అంటే మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడారని మీరు అంటున్నారు, కానీ మేము ఎట్లా చూస్తున్నాం తెలుసా? 10 సంవత్సరాలు వారు మీతోనే ప్రయాణం చేశారు కాబట్టి వారు ఒక సీనియర్ శాసనసభ్యులుగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వారిపైన కూడా ఉంది. ఎందుకంటే వారు కూడా విపక్షంలో ఉన్నారు కాబట్టి. ఈరోజు ఒక్కరోజు కోసం చూస్తే భవిష్యత్ చరిత్రలో, రాజకీయ చరిత్రలో వారు హీనులుగా నిలబడిపోతారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి నాకు రావద్దు అని చెప్పి ఆ రోజు 10 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు కానీ, లేకపోతే అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దోపిడీలు కానీ, కుంభకోణాలు కానీ, వీరు తీసుకున్నటువంటి ఏకఛత్రాధిపత్య నిర్ణయాలు కానీ, లేకపోతే కింది స్థాయి వాళ్ళపైన, దళితులపైన, నిమ్న వర్గాలపైన, అణచివేయబడిన వర్గాలపైన వీళ్ళు చేసినటువంటి దాడిని కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు వారికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో కొంత ప్రజలు, శాసనసభ్యులు అందరూ కూడా కొంత స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి ఆ యొక్క అన్యాయాలన్నిటిని కూడా ఈరోజు వారు ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే నిజం అనేది నిలకడంగా బయటకు వస్తుంది. అబద్ధం 6 అడుగులు ముందు నడిస్తే నిజం అడుగు ఎన్నుకుంటుంది. కాబట్టి అబద్ధానికి నిజానికి ఒకటే అక్షరం తేడా. కాబట్టి ఆ యొక్క అబద్ధము ఈ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది. ఈరోజు నిజం రాజ్యం వెళ్ళడం వల్ల మీతో ఉండి మీ యొక్క దుశ్చర్యాలన్నీ చూసిన వ్యక్తి ఈరోజు శాసనసభ సాక్షిగా మీ యొక్క నిజ స్వరూపాలు బయట పెడుతున్నాడు. సో ఇట్లాంటివి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అవసరం. ఇది జరగాలి. ఇంకా వారు లోతుగా చెప్పాలని కోరుకుంటున్నాను నేను. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు ధరణి ఒక వ్యక్తి కోసమే పనిచేసిందా అంటే రాత్రిపూట కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని అటు మీ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. అంటే రాత్రి 9 అయిపోయినాక కూడా ధరణిలో రిజిస్ట్రేషన్లు అయినాయి అంట. మరి ఆ టైంలో నిజం సార్, ఇది అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు చెప్పిన మాట కాదు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదో తెలియని రోజే ఈ మాటను కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందుకే మేము ధరణి వస్తే ధరణిని తీసేస్తామని చెప్పింది. అందుకు అర్ధరాత్రులు ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్లో, జన్వాడ ఫామ్ హౌస్లో, ప్రైవేటు స్థలాల్లో కూడా మార్పులు, రిజిస్ట్రేషన్లు జరిగినవి. కాబట్టి ఎడాపడా ఇష్టానుసారంగా కమిషన్లు ముట్టినాయి అని అంటే ఇక్కడ సామర్థ్యం ఉందా లేదా, బిల్డింగ్ కట్టొచ్చా కట్టకూడదా, కడితే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏంది, వాటర్ ప్రాబ్లం ఏంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఏంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఏంది, ఇంత ఎత్తైన బిల్డింగ్ ఇక్కడ కట్టడం వల్ల ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు సన్ రైజ్ పడుతుందా పడదా, పడకపోతే డి విటమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఇక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయా రావా, వస్తే వీరికి ఎట్లాంటి సాయం అందించాలి, ఇక్కడ బస్తీ దవాఖాన్లు ఉన్నాయా లేవా, హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే ఎట్లా, ఇట్లాంటివి ఏమీ ఆలోచన చేయకుండా 20 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు ఉన్న దగ్గర కూడా 50 ఫ్లోర్లకు 40 ఫ్లోర్లకు ఎడాపడ అనుమతులు ఇచ్చి పైనుంచి ఎవరైనా భవిష్యత్తులో ఈ ఫైల్ గురించి మీ దగ్గరికి ఎవరైనా ఆర్టీఐలు పెడితే కూడా మీరు సమాధానం ఇవ్వకండి అని చెప్పి దాన్ని పూర్తిగా వారికి డబ్బులు ఇచ్చి వారిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా వారి కబంధ హస్తాలకి ఈ రాష్ట్రాన్ని తీసుకొని రియల్ ఎస్టేట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు ఉండకుండా భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ పేరు మీద వ్యాపారస్తులకు, తర్వాత బడా కాంట్రాక్టర్లకు, లేదంటే బీహార్ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఇష్టానురాజ్యంగా అమ్మేసి వారిని ఇక్కడికి తీసుకొచ్చి రాష్ట్రంలో రైతులను నిర్వీర్యం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో చిన్నా చితకా భూములు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, నిమ్న వర్గాలకు, అణచివేయబడిన వాళ్ళకి అడగడానికి వాయిస్ లేని వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతోని వారు బ్రతకాలి, వారు కూడా చిన్ననో పెద్దనో రైతు అనిపించుకోవాలని భూములు ఇచ్చినటువంటి భూములను ఎక్కడెక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వాటి ప్రొహిబిషన్ అని అదని ఇదని అన్ని ఇబ్బందులు పెట్టి రైతులను ఏమంటారు కోర్టుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని వారి ఉసురు పోసుకున్నారు వీళ్ళు. కాబట్టి ఈరోజు భూభారతి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏంది అంటే గతంలో ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ
ఎప్పుడు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఏ ప్రాతిపదికన జరిగినాయి, ఎందుకు జరిగినాయి అన్నీ కూడా రివర్స్ ఇంజనీరింగ్ అనే చేయడానికి ఒక టెక్నాలజీని ఉపయోగించి రివర్స్ ఇంజనీరింగ్ చేసి వీళ్ళు దోషులైన ప్రతి ఒక్కరిని కూడా ప్రజల ముందు చట్టం ముందు కోర్టులో నిలబెట్టి వీరి తిన్న ప్రతి రూపాయిని కూడా కక్కించడం ద్వారా ఈ రాష్ట్ర ఖజానాకు, ఈ రాష్ట్ర భవిష్యత్ తరాలకు ఆర్థిక సంక్షోభం లేకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు.